కొన్ని మాటలు కొంతమంది మాట్లాడితే సంతోషంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే దుర్మార్గంగా ఉంటుంది. ఇప్పుడు ఎంఎం హసన్ మాట్లాడారు ఒక మాట, ఇది పేపర్ క్లిప్పింగే మెన్షన్ చేసుకొచ్చినటువంటి. నెలసరి సమయంలో మలిన రక్తం పోతోందంటే ఆ సమయంలో మలినత్వం శరీరానికి అంటినట్టే కదా, అందువల్ల ఆ సమయంలో ప్రార్థనా మందిరాల్లోకి ప్రవేశించకూడదు. ముస్లిం మహిళలు కూడా నెలసరి సమయంలో ఉపవాస దీక్ష చేయరు. శరీరం మలినమైన ఆ టైంలో మహిళలు ఆలయాలకు, మసీదుకి లేదా చర్చికి వెళ్ళకూడదన్నది నా అభిప్రాయం. ఇది సరే, వాస్తవంగా దాన్ని మలినం అందామా, లేకపోతే ఆ ఆ సర్కిల్ మూలంగానే మహిళలకి గర్భం వస్తుంది, ఆ గర్భం కారణంగానే పిల్లలు పుడతారు. అంటే మనిషి పుట్టుకకి కారణమైనటువంటి మహిళ యొక్క జీవన యానానికి సంబంధించి ఇట్లా మాట్లాడచ్చా అన్నటువంటిది ఇదివరకు హిందూ సమాజానికి సంబంధించి ఆలయాల్లోకి బహిష్టులైనప్పుడు రానివ్వరు అన్నటువంటి పాయింట్ చుట్టూతా పెద్ద చర్చ నడిచింది, డిబేట్లు నడిచినాయి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇది వేరే మతస్థులు మాట్లాడారు కాబట్టి పెద్దగా చర్చ జరుగుతుందా? మేబీ నేను అనుకోవడం జరగదనుకుంటున్నా.